ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో 4 శిక్షలు ఖరారు చేసింది. మరో 2 నిర్దోషులుగా ప్రకటించింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంలకు క్లీన్ చిట్ ఇచ్చింది నాంపల్లి సిబిఐ కోర్టు. ఈ కేసులో A1గా ఉన్న బిఎస్ శ్రీనివాసరెడ్డి, A2 గాలి జనార్దన్ రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. శిక్షణ ప్రకటించిన సమయంలో గాలి జనార్దన్ రెడ్డి తన వయసు, తాను సమాజానికి చేసిన సేవలను ప్రస్తావిస్తూ శిక్షను తగ్గించాలని కోర్టును కోరారు. అయితే న్యాయమూర్తి తన విన్నపాన్ని తోసిపుచ్చి ససేమిరా అని ఖండించారు. ఆయన వ్యాఖ్యానిస్తూ ఈ నేరానికి యావజ్జీవ శిక్ష కూడా సరిపోతుందని గట్టిగా అన్నారు. తీర్పు అనంతరం నిందితులందరినీ జైలుకు తరలించారు. ఈ కేసు దాదాపు 14 సంవత్సరాల పాటు విచారణలో కొనసాగింది. మొత్తం 219 మంది సాక్షుల హాజరు, 337 పత్రాల పరిశీలనతో కోర్టు తీర్పు వెల్లడించింది. 2009లో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలు వెలుగులోకి రావడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా సిబిఐ దర్యాప్తు ప్రారంభమైంది. 2011లో సిబిఐ తొలి ఛార్జ్షీట్ దాఖలు చేయగా అదే ఏడాది సెప్టెంబర్ 4న గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేశారు. నిందితుల జాబితాలో ఆయన సహాయకుడు అలీఖాన్, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఉన్నారు. 4 ఛార్జ్షీట్లతో మొత్తం 9 మందిని సిబిఐ నిందితులుగా పేర్కొంది. సుమారు 884 కోట్ల ప్రజాధనాన్ని అక్రమంగా దుర్వినియోగం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా సిబిఐ కోర్టు తేల్చేసింది. సబితతో పాటు A8 కృపానందం కూడా న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. ఐఏఎస్ శ్రీలక్ష్మిపై కేసు కొట్టివేశారు. ఈ కేసులో శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డితో పాటు A3 విడి రాజగోపాల్, A4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, A7 అలీఖాన్లకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. OMC కేసులో గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు బిఎస్ శ్రీనివాసరెడ్డికి, అలానే గాలి జనార్దన్ రెడ్డికి నాంపల్లి సిబిఐ కోర్టు 7 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ఈ కేసు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.